పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఇంకా కాబట్టి ప్రేక్షక మహాశీలందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2026 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వాటికి తగినటువంటి విధంగా రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉన్నట్లయితే అవి అనుకూలంగా మారతాయి అనేటటువంటి అన్ని విషయాలు చాలా వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మకర రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మకర రాశికి 6వ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నది. అంటే 2026 సంవత్సరం ప్రారంభం అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే మొదటి 10 రోజులు కర్మ ఫలితాలన్నీ కూడా స్పష్టంగా బయటపడేటటువంటి కాలంగా ఉండబోతుంది. ఈ మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత ఆలోచనలు మాటలే మీ యొక్క భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించే విధంగా భవిష్యత్తును మలిచేటటువంటి శక్తిగా మారబోతున్నాయి అని చెప్పాలి. అలానే ఎడ్యుకేషన్ కానీ, అంటే విద్య కానీ, కమ్యూనికేషన్ కానీ, మీడియా రంగాల్లో ఉన్నవారు కానీ, ట్రేడింగ్ చేసేటటువంటి వారు కానీ, లేదా అడ్వైజెస్ ఇచ్చేటటువంటి వారికి కానీ, ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పాలి. అయితే ద్వంద్వ నిర్ణయాలు, అంటే ఒకే విషయంలో ఒకవైపు అటు ఇంకోసారి ఇటు 2 సార్లుగా నిర్ణయం తీసుకుంటే ఆ తీసుకునే నిర్ణయాలే పనులు ముందుకు వెళ్ళడానికి ఆలస్యంగా కారణమవుతాయి. ప్రధానంగా తీసుకుంటే మకర రాశి వారికి 8వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 8వ స్థానంలో సంచరించేటటువంటి, ఎందుకంటే అష్టమాధిపతి అయిన రవి 12వ స్థానంలో వ్యయంలో ఉన్నాడు. 8వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొంతమందికి ఊహించినటువంటి విధంగా పదవి నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి ద్వారాలు కూడా తెరుచుకుంటాయి అని చెప్పాలి. మీ జన్మరాశికి 2వ స్థానంలో, అంటే కుంభరాశిలో రాహువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత సోషల్ మీడియా కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, టెక్నాలజీ కానీ మొదలైనటువంటి రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ తప్పుడు ప్రచారాలు, మాయ మాటల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పాలి. ఇక మీ జన్మరాశికి 12వ స్థానంలో, అంటే వ్యయస్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. అష్టమాధిపతి రవి 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఊహించినటువంటి విధంగా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలిగే అవకాశాలు కొంచెం ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మకర రాశి వారికి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 12వ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు చాలా సేఫ్గా, సెక్యూర్డ్గా ఉన్నటువంటి ఉద్యోగపరమైన విషయాలలో కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ కొంచెం ఇన్సెక్యూర్డ్గా మారే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా ఒక రోజులో 1 గంట మీకు అనుకూలంగా జరగకపోతే ఆ గంటను ఆ రోజు మొత్తానికి అన్వయించకుండా ఆ గంటను గంటగా వదిలేసేయాలి. కారణం ఏమిటంటే కుజుడు కూడా 12వ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో చాలా ఆవేశంగా రియాక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీని కారణం చేత వివాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా కుజుడు ఏమిటంటే 4థ స్థానాధిపతి, లాభాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా ఉండదు. అంటే తీవ్రమైనటువంటి ఊహించినటువంటి నష్టాలు కలిగించేటటువంటి కాలంగా ఉండబోతుంది. దుర్వ్యసనాలు ఉన్నటువంటి వారు వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. ఇంకా చెప్పాలి అంటే 10వ స్థానాధిపతి, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కూడా కొంచెం స్తబ్దత నెలకొంటూ ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాట సరిగా వినకపోవటం వల్ల కానీ, లేదా పేరెంట్స్కి పిల్లలకి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నామా అనేటటువంటి సంకేతాలు కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇక
ఈ రాశి వారికి శనిగ్రహం యొక్క అంటే మీ జన్మరాశ్యాధిపతి అయిన శనిగ్రహం యొక్క సంచారం వలన ఇప్పటిదాకా మీరు చేసినటువంటి మంచి కానీ చెడు కానీ ఇప్పుడు తెరపైకి వచ్చే అవకాశం కూడా చక్కగా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే నిజం నిలబడే కాలం, అబద్ధం కూలిపోయేటటువంటి కాలంగా ప్రస్తుత 10 రోజులు ఉండబోతున్నాయి అని చెప్పాలి. ఇక ఈ చంద్రగోచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 9:28 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మకర రాశి వారికి పంచమ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కొంతవరకు అనుకూలత కలుగుతుంది. ఏదైనా చెప్పదలుచుకుంటే పిల్లలకి ఈరోజే మంచి చెడు చెప్పాలి. మీరు విద్య అంటే ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, పెట్టుబడుల విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ప్రేమ సంబంధాలలో ఊహించని ఆనందం కలుగుతుంది, కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉండదు. ఊహించినటువంటి శుభవార్తలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. 2వ తేదీ ఉదయం 9:28 నుంచి 4వ తేదీ ఉదయం 9:45 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ పని భారం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగంలో పోటీతత్వం కూడా బాగా పెరుగుతుంది. శత్రువుల కదలికలు మీకు తెలియకుండానే పెరిగిపోతూ ఉంటాయి. ఆరోగ్యం పైన ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటిదాకా చేసిన రుణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఒత్తిడి యొక్క తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం కానీ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రార్థన చేయటం వల్ల కానీ ఈ రుణ సంబంధమైన దోషాలు అనేటటువంటివి తొలగిపోతాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలానే 4వ తేదీ ఉదయం 9:45 నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 12:22 వరకు ఉండేటటువంటి సమయంలో దాంపత్య భాగస్వామ్య వ్యాపారాలలో మాటల కారణంగా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ అవి చిన్న సమస్యలే. అక్కడ ఈగో ప్రాబ్లమ్స్ కనుక పక్కన పెడితే వాటింతా వేసి సర్దుకొని బ్రహ్మాండమైన ఆనందాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఊహించని అనుమానాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఒప్పందాలు వాయిదా వేయటం అనేటటువంటి చాలా మంచిది. ఖచ్చితంగా శివుడికి చెరుకు రసంతో కనుక మీరు అభిషేకం చేయించినట్లయితే తద్వారా ఆర్థికంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. జనరల్గా ఈ కాలంలో చెరుకు రసం దొరకదు. ఒకవేళ మీకు కనుక దొరికితే దాంతో చేయొచ్చు. చెరుకు రసం కనుక దొరకకపోతే దానిమ్మ గింజల రసంతో కనుక మీరు అభిషేకం చేయించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 6వ తేదీ మధ్యాహ్నం 12:22 నుంచి 8వ తేదీ సాయంత్రం 6:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి, ఎందుకంటే అష్టమ చంద్ర దోషం ఏర్పడుతుంది, ఆకస్మికమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మానసిక ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది. ఖర్చులు, రహస్యాలు బయటపడే అవకాశం ఉంటుంది. వాహనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఏదైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు దుర్గాదేవి స్తోత్ర పారాయణం చేయటం, ఒకవేళ దుర్గాదేవి స్తోత్రం రానటువంటి వాళ్ళు, పారాయణ చేయలేనటువంటి వాళ్ళు ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్ర పారాయణం చేయటం వల్ల ఈ రోజుల్లో కలిగేటటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత 8వ తేదీ సాయంత్రం 6:45 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అద్భుతమైనటువంటి అదృష్ట స్థానంగా, భాగ్యస్థానంగా నిలవబోతుంది అని చెప్పాలి. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలు నిలుస్తూ ఉంటాయి. నిలిచిపోయినటువంటి పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి. మరలా ప్రేమ సంబంధమైనటువంటి విషయాలలో అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. ఉద్యోగంలో ఇక్కడ మీకు మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మకర రాశి వారు కొద్దిగా, ఎందుకంటే ఓర్పుతో కనుక నడిచినట్లయితే 12వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొద్దిగా ఓర్పుతో కనుక నడిచినట్లయితే ఈ 10 రోజులు జీవితాన్ని మంచి వైపుగా మార్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.